ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కేసు అడ్వకేట్ దంపతుల మర్డర్. పెద్దపల్లి జిల్లా కల్వచెర్ల ప్రాంతంలో అందరూ చూస్తుండగానే నట్టనడి రోడ్డు మీద పైశాచికంగా దారుణంగా హతమార్చినటువంటి ఘటనలో పలువురు శిక్ష అనుభవిస్తున్నారు, బెయిల్పై బయటకు వచ్చారు. అయితే దీనిపైన గుంజపడుగు వామన్ రావు తండ్రి కిషన్ రావు ఇచ్చినటువంటి పిటిషన్తో సుప్రీంకోర్టు సిబిఐ విచారణకి ఆదేశాలు జారీ చేసింది. సిబిఐ విచారణ వేగం పెంచింది, స్పీడ్ పెంచింది. సిబిఐ అధికారులు రంగంలోకి దిగారు. సీన్ ఆఫ్ అఫెన్స్ని ఇప్పటికే పరిశీలిస్తున్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2వ ఫ్లోర్లో ప్రధాన కార్యాలయంగా చేసుకొని పలు ప్రాంతాల నుంచి సాక్షులను విచారణ జరుపుతున్నారు. అప్పుడున్నటువంటి వాటితో పాటు మళ్ళీ A1, A2, A3 లాగా ముగ్గురిని ఎఫ్ఐఆర్లో నమోదు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఇప్పటికే దాదాపు 70 నుంచి 80 మంది విట్నెస్లను విచారణ జరుపుతున్నారు. ఏం జరిగింది, ఎందుకు మీరు వామన్ రావుతో ఉండాల్సి వచ్చింది, ఆ రోజు ఏం జరిగింది, ఎందుకు ఈ హతమార్చాల్సిన పరిస్థితి జరిగింది అనేటువంటి కోణంలో విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కాంగ్రెస్ ముఖ్య నేత ఇనుముల సతీష్ ఎందుకు కేసు వేయాల్సి వచ్చింది, అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే పుట్టమధు పైన 900 కోట్ల రూపాయలు అదనపు ఆస్తులు, అక్రమ ఆస్తులు కలిగి ఉన్నాడని కేసు ఎందుకు వేయించాల్సి వచ్చింది, ఏముంది ఆధారాలు అనేటువంటి కోణంలో సైతం విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించి ఐపీసీ 160, 161 ప్రకారము విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వీడియో ఎవిడెన్స్ ప్రకారం కూడా విచారణ జరుపుతున్నారు. సాక్షులను క్షుణ్ణంగా క్వశ్చన్ చేస్తున్నారు సిబిఐ అధికారులు. సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపి తమకు న్యాయం జరుపుతారని చెప్పేసి గట్టు కిషన్ రావు, ఎవరైతే వామన్ రావు తండ్రి ఉన్నాడో ఆయన సిబిఐ విచారణకి కోరారో ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా కేవలం గుంజపడుగు గ్రామంలో జరిగినటువంటి రాజకీయ సామాజిక పరమైనటువంటి కక్షల నేపథ్యంలోనే ఈ హత్యకు దారితీసిందా, లేదంటే రాజకీయపరమైనటువంటి వివాదాల నేపథ్యంలోనే ఈ హత్యకు దారితీసిందా అనే కోణంలో సైతం సమగ్ర విచారణ జరుపుతున్నారు. మొత్తం మీద సిబిఐ అధికారులు స్పీడ్ పెంచినటువంటి నేపథ్యంలో మరిన్ని సంచలనమైనటువంటి వాస్తవాలు బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ జరుపుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. దీనిలో దోషులు ఎవరు, మరి తప్పించుకున్న వాళ్ళు ఎవరు, అసలైనటువంటి దోషులకి శిక్ష పడుతుందా అనే కోణంలో మంతెని ప్రాంతంలోనే కాదు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. చూద్దాం ఎలా ఉండబోతుంది, వీరి యొక్క విచారణ తీర్తెన్నులు ఏ విధమైనటువంటి నివేదిక ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అనేటువంటి కోణంలో సైతం మనం వెయిట్ అండ్ సీ అనేటువంటి ధోరణిని అనుసరించాల్సినటువంటి పరిస్థితి. నా పేరు ఇనుముల సత్యనారాయణ. నేను హైకోర్టు న్యాయవాది మరియు మంత్రి మాజీ సర్పంచ్ కూడా గతంలో పనిచేయడం జరిగింది. ఏదైతే రాష్ట్రం మరియు దేశం అంతా ఉలికిపడే విధంగా నడి రోడ్డుపై రామగిరి మండలం కల్వచెర్ల వద్ద జరిగినటువంటి న్యాయవాది దంపతుల దారుణ హత్య కేసు విషయంలో ఇటీవల గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో సిబిఐ విచారణకు ఆదేశించిన పరిస్థితులలో గత 20 రోజులుగా ఈ ప్రాంతంలో విచారణ చేసినటువంటి సిబిఐ బృందం మొన్న సాయంత్రం 5 గంటలకు నాకు కూడా 160 ఐపీసీ ప్రకారంగా విచారణకు నోటీసు జారీ చేయడం జరిగింది. ఈ క్రమంలో నిన్న రామగుండం పోలీస్ కమిషనరేట్లో మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా విచారణ చేస్తున్నటువంటి ఎవరైతే ఇన్వెస్టిగేషన్ అధికారి విపిన్ గోహ్లోత్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి 5 సభ్యుల బృందం నన్ను 3 గంటల పాటు విచారణ చేయడం జరిగింది. ఏదైతే 2015 నుంచి 2021 వరకు వామారావుతో ఉన్న సాన్నిధ్యం సంబంధాల గురించే కాకుండా మేము ఇద్దరు వేసినటువంటి అనేక పిటిషన్ల గురించి కూడా వాళ్ళు ఆధారాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే 900 కోట్లకు సంబంధించిన అప్పటి మాజీ ఎమ్మెల్యే పుట్టమధుకు సంబంధించినటువంటి అక్రమాస్తుల కేసుతో పాటుగా ఆ అక్రమాస్తుల విషయంలో చర్య తీసుకోవాలని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు మరియు ఈడీకి ఫిర్యాదు చేసిన విషయంలో కూడా పూర్తి విషయాలు తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా హత్యకు 6 నెలల ముందు ఏదైతే వామన్ రావు బాధితుల సంఘం అని చెప్పేసి ఒక వాట్సాప్ గ్రూపులలో పోలీస్ అధికారులు, ప్రెస్ మరియు పొలిటికల్ వాళ్ళు ఉన్న అటువంటి గ్రూపులో చేసినటువంటి అనేక పోస్టింగ్లపై వాళ్ళు కూడా వివరణ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా చెత్త ట్రాక్టర్ సంబంధించిన మున్సిపల్ చెత్త ట్రాక్టర్ సంబంధించినటువంటి దానికి సంబంధించిన లీజు తీసుకున్నటువంటి ఏదైతే హత్య కేసులో A4గా ఉన్నటువంటి తులసిగారి శ్రీనివాస్ అలియాస్ బిట్టి శ్రీనివాస్ గురించి కూడా ఆ యొక్క ఫిర్యాదుకు వామన్రావుకి ఎలాంటి సంబంధం లేదని, ఆ ఫిర్యాదు చేసింది కానీ ఆ చెత్త ట్రాక్టర్ లీజును తొలగించింది కానీ అధికారులకు ఫిర్యాదు చేసింది కూడా నేనే అన్న విషయాన్ని కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఏది ఏమైనా గత 4.5 సంవత్సరాల క్రితం స్థానిక పోలీసులు ఏనాడు నా గురించి స్టేట్మెంట్ కానీ ఎక్కడ కూడా దాన్ని రికార్డు చేయనటువంటి ఈ ప్రస్తుత పరిస్థితులలో సిబిఐ ఇంతకాలం కూడా
హత్య కేవలం గుంజపాడుగా రామాలయం చుట్టూ గుంజపాడు గ్రామస్థాయిల చుట్టూ ఎదిగినటువంటి హత్య అటువంటి నేపథ్యం ప్రస్తుతం సిబిఐ జోక్యంతో ఏదైతే అక్రమాస్తుల కేసు నుంచి 2018 నుంచి ఈ కేసును పూర్వాపరాలు విచారించి అసలు హత్యకు సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు అనే విషయాన్ని రాబట్టడానికి వాళ్ళు పూర్తి స్థాయిలో ఉన్నట్టుగా కూడా నిన్న వాళ్ళ అడుగుతున్న ప్రశ్నల ద్వారా తెలిసింది. ఇప్పటికైనా అనేక మందిని అంటే అప్పుడు పోలీసు వాళ్ళు ఎవరైతే విచారణ వదిలేసిన అనేక మందిని కూడా నోటీసులు ఇచ్చి పిలిపించి విచారించే పరిస్థితి కూడా నెలకొన్నట్టుగా కూడా అక్కడ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఆ కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పేసి ఎవరైతే అసలైన వాళ్ళ నిందితులు ఎవరన్నా కూడా బయట ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం సిబిఐ అధికారులకు ఉందని వారిని వేడుకుంటూ, అదేవిధంగా నన్ను నిన్న విచారణను పిలిచి నా యొక్క నుంచి స్టేట్మెంట్ తీసుకున్నందుకు, అందులో నన్ను చేసినందుకు కూడా సిబిఐ బృందాన్ని కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు బొల్లంపల్లి సంతోష్, మాది ఖమ్మంపల్లి ముత్తారం మండలం. మొన్న సిబిఐ అధికారులు నాకు నోటీస్ ఇచ్చారు. నిన్న నేను 10 గంటలకు కమిషనరేట్లోని సెకండ్ ఫ్లోర్లో అటెండ్ అయినా. సిబిఐ అధికారులు నిన్న ఉదయం 10 గంటల నుంచి వెళ్ళి మధ్యాహ్నం 3:30 దాకా వరకు నా మీద వివిధ ప్రశ్నలు వేసినారు. దర్యాప్తుకు సహకరించిన వాళ్ళు అడిగిన ప్రశ్నలకన్నిటికీ వాళ్ళు కీలకమైన అంశాలలో ఏంటంటే, కరీంనగర్కు వామన్రావు వచ్చే రోజు నువ్వు కరీంనగర్లో ఎందుకు దిగినావు, అక్కడ వాళ్ళు ఎందుకు దించేయరు, తో పాటుగా మీరు శీలం రంగయ్య కేసు వేసారు కదా పలువురు పోలీసు అధికారుల మీద, వాళ్ళతో మీకు ఏమైనా థ్రెట్ ఉన్నదా అని కూడా అడిగారు. దాంతోపాటు నీకు గన్మెన్ ఎందుకు ఇవ్వలేదు అప్పుడు అని కూడా అడిగారు. మొన్న నీ మీద అటాక్ ఎందుకు జరిగింది, అటాక్లో ఎవరి పాత్ర ఉన్నది, పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదు అని పలు కీలక అంశాలతో పాటుగా నువ్వు ఎప్పుడు పిలిచినా కూడా మేము దర్యాప్తుకు సహకరించాలి అని చెప్పి అడిగారు. నీకును వామన్రావుకు ఎప్పటి నుంచి వెళ్ళి సంబంధం, మీరు ఆ రోజు కరీంనగర్ రాగా ఆయన ఏం మాట్లాడారు, మీకు పోలీసు వాళ్ళు తొట్టున్నాని పదే ఆయన చెప్పినన్నారు, వాటికి సంబంధించినవి కావాలి అని చెప్పి పలు కీలక అంశాలు అడిగారు. ఎప్పుడు పిలిచినా కూడా దర్యాప్తుకు సహకరించాలని చెప్పారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.